మన సబ్స్క్రైబర్లు అయితే చాలామంది కూడా మీ విలేజ్ని ఒకసారి డ్రోన్ షాట్లో తీయన్నా అని నాకైతే చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళ గురించి నేనైతే ఈ వీడియో అయితే మా ఊరికి నిజంగా అందం అంటే నిజంగా చుట్టూరు ఆ క్లైమేటు, ఆ చుట్టూరు కొండలు ఉంటాయి కదా, నిజంగా బెస్ట్ అవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోటో షూట్ చేసుకునేటప్పుడు అయితే బెస్ట్ భలే పడతాయి అవి షూట్ అవన్నీ కూడా. నిజంగా చెప్పుకోవాలంటే క్లైమేట్ అంటే చాలా బాగుంటుంది. అవి ఈవినింగ్ టైం ఎప్పుడైతే మంచి ఫోటో షూట్స్ అయితే మనమైతే చేసుకోవచ్చు మా విలేజ్ సైడ్ అయితే. నేను కూడా కరెక్ట్గా సూర్యాస్తం అయ్యే టైంలో కరెక్ట్గా నేనైతే వీడియో షూట్ అయితే చేయడం అయితే జరిగింది. మంచి వ్యూ అయితే మంచిగా వచ్చాయన్నీ కూడా నేనైతే చూపించడమే జరుగుతుంది ఈ వీడియోలో అంతా చూడండి. ఎక్కడ కూడా దయచేసి మీరైతే మిస్ అవ్వద్దు అసలు కూడా ఎవరు కూడా. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే మనకైతే కామెంట్ చేయడమే జరిగింది. అంటే మీ యొక్క విలేజ్ని ఒక డ్రోన్ షాట్ తీయని వాళ్ళ గురించి అయితే నేనైతే ఈరోజు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది. మనకున్న ఛానల్లో మన సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్లో కామెంట్ చేశారు, అన్న మీ ఒక్క విలేజ్ని ఒక డ్రోన్ షాట్లో తీయన్న ఎలా ఉంటే చూస్తామని. వాళ్ళ గురించి నేను ఎక్స్పెషల్లీ ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, మీరు కామెంట్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, ఎందుకంటే ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుందని నాకు కూడా ఒక థాట్ వచ్చింది. వీడియో అయితే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా మా ఊరినంతా కూడా అంటే డ్రోన్ షాట్ లాంటిదే, కానీ డ్రోన్ షాట్ అయితే కాదు. అంత బడ్జెట్ మనమైతే పెట్టలేము, ఎందుకంటే మనకు వచ్చే ఇప్పుడు ఇన్కమ్ కూడా ఏం లేదు అసలు. ఎందుకంటే ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. రీసెంట్గా మనం ఓపెన్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటే పక్కగా డ్రోన్ కొనే సత్తా మీరు నాకు ఇవ్వాలి. ఎందుకంటే మీరు వచ్చే వ్యూస్ బట్టే కదా నాకు ఏదైనా ఛానల్ కొంచెం పాపులర్ అవుతుంది. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఛానల్ కొంచెం పుషప్ అవుతుంది పైకి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకని చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మంచి హెచ్డీతో 4K హెచ్డీతో 60 frames వీడియో పెట్టి అయితే మనమైతే షూట్ చేయడం అయితే జరిగింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ముందైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టార్టింగ్ మన ఊరు నుంచి వచ్చే స్టార్టింగ్ వే నుంచి మొత్తం అంతా కూడా మీ యొక్క రౌండ్ 360 degreesలో మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో డోంట్ వేస్ట్ టైం, సో సీ ద వీడియో. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. సో సీ ద వీడియో. ఫ్రెండ్స్, ఇది మా విలేజ్కి స్టార్టింగ్ ఏరియా అనమాట. ఈ రూట్స్ ఇక్కడ 2 ways ఉంటాయి. ఒక వే వచ్చేసి పక్కనున్న డిఆర్పేట, దబ్బిరాజుపేట అన్న విలేజ్ కాదు, ఒక వే కటింగ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి సోంపురం ఆనందపురం రూట్ వే కటింగ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే రూట్ అయితే మా వల్లంపూడి అనే విలేజ్కి అయితే వే అయితే కటింగ్ అవుతుంది. మనకి కొన్ని వ్లాగ్స్లో చూపించాను కదా గట్టు చుట్టూరు అనేది, ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ లైన్స్ అన్నీ కూడా మీకు చూపించాను అప్పుడు ఆ వీడియోలో అయితే. మీకైతే ఐకార్డ్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐకార్డ్స్లో చూడండి, మీకు బిస్కెట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే మా కాలేజు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనమాట. అదంతా కూడా ఇవన్నీ కూడా మా వీధిలో, ఇవన్నీ కూడా స్ట్రీట్స్. అదన్నీ కూడా స్ట్రీట్లు అయితే చాలా అన్ని డబుల్ స్ట్రీట్స్ అనమాట. ఇదంతా కూడా చూడండి, టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ ఎదురుగానే మా వీధి ఉంటుంది అనమాట. అదంతా కూడా ఆల్మోస్ట్ అదంతా కూడా ఈ ఇటుపక్క చూస్తుంటే మాకు కొన్ని చూడండి, మీకు ఒకసారి క్లైమేట్ గురించి వీడియో చేశాను ఒకసారి వ్లాగు, అక్కడైతే కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ క్లైమేట్ ఆ వీడియో అయితే. ఇలా రైట్ సైడ్ వచ్చేస్తే అటుపక్కదంతా కూడా వేరే సబ్ స్టేషన్ కాసి అదంతా కూడా పవర్ ఆఫీస్ కాసి అదంతా కూడా ప్లేస్ అనమాట. అదంతా ముందు మనమైతే గట్టు చుట్టూ కవర్ చేసేసుకుని ఆల్మోస్ట్ అదంతా కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసిన తర్వాత చూద్దాం ఆ వీడియో. ఇది పక్క వీధి యొక్క మొత్తం దగ్గర చాలా వీధులు అనమాట. అవి పెద్ద వీధులు అవన్నీ కూడా మా వీధి పక్కనున్న వీధి. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో అయితే డ్రోన్ షాట్ అయితే తీయమన్నారు. డ్రోన్ షాట్ అయితే తీసేంత మనకైతే సత్తా అయితే లేదు. మనం ట్యాంక్ ఉంది కదా ఊర్లో, గవర్నమెంట్ ట్యాంక్, ఆ ట్యాంక్ పైకి ఎక్కి మనమైతే వీడియో షూట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది కూడా నేను ఈవినింగ్ కరెక్ట్గా 4:30, 4:50 టైంలో చేస్తున్నాను. ఇది కూడా సూర్యాస్తం అయితే ఇంకా దగ్గర పడిపోయింది. అది కూడా ఈ 2 టవర్స్ అయితే వేపాడిది, ఒక్క టవర్ అయితే మన వల్లంపూడిలో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది పవర్ స్టేషన్. ఊరంతా కూడా ముందున మొత్తం ఆల్మోస్ట్ అంతా ఈ చివరి సైడే మేము ఉంటాం అనమాట. ఈ వీధి కింద సైడ్ అయితే మనము
మీకు కనిపిస్తుంది కదా చూడండి, నేరో మార్క్స్ ఇస్తాను. అదైతే కొత్తగా కడుతున్న రామాలయం అనమాట. అదంతా కూడా ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా ఆ ఊర్లోనే ఉంటాయి. వీడియో ల్యాగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తున్నాను అందు గురించనే. అంటే ఊరికి అందం ఏంటంటే నిజంగా చెప్పుకోవాలంటే చుట్టూరు, అంటే మా విలేజ్ చుట్టూ అంతా కూడా కొండలతో అయితే విలేజ్ అంతా ఉంటుంది. క్లైమేట్ అయితే భలే ఉంటుంది. ఈవినింగ్ 4:30, 4:50 టైంలోనైతే మంచి క్లైమేట్ ఉంటుంది. ఫోటోషూట్లు అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇటు పక్క అయితే చుట్టూరు చెట్లు, చుట్టూరు కొండలు ఉంటే ఇంకా దానికి ఇంకా మనము డ్రోన్ షాట్స్ కానీ తీసుకుంటే మంచి వ్యూస్ అయితే భలే వస్తాయి. వ్యూ అయితే భలే కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్లో భలే కనబడుతుంది. చూడండి ఇక్కడే కాదు ఎక్కడే కాదు, ఏ ఊరికైనా ముందు ఆ ఊరికి అందం తెచ్చేదైతే ఆ ఊరిలో ఉన్న పంట పొలాలు, చెట్లు, ఆ చుట్టూరు ఆ ప్రకృతి మాత్రమే మనమైతే చెప్పుకోవచ్చు. నిజంగా మా ఊరికైతే అవన్నీ కూడా కలిసాయని మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఎంత చక్కగా ఉంటాయి చుట్టూరు కొండలు అయితే. క్లైమేట్ అయితే మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం అప్పుడైతే. మీకు చూపించాను కదా గట్టు చుట్టూ బెంచీలు వేశారు, చెట్లు వేశారు గ్రామం వాళ్ళు. భలే ఉంటుంది అనమాట. అది కూడా ఇంకొకసారి మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను మీకు. అది మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఒకసారి. మీకు ఎప్పుడైనా చూడకపోతే ఐ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి ఐ కార్డ్స్లో చూడండి వీడియో. అది అనమాట. డ్రోన్ షాట్తో తీసేంత సత్తా మనకైతే లేదు. ఇలాగా ట్యాంక్ పైకి ఎక్కువ ఒకసారి 360 డిగ్రీస్లో మీకైతే వీడియో షూట్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అడిగారు కదా, వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చిన్న వ్లాగ్ అయితే చేయడమే జరిగింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ కూడా. వీడియో నచ్చితే పక్కగా వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి మర్చిపోకుండా. చాలా వాళ్ళు కూడా చూస్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి కూడా సూర్యాస్తం అయితే అయిపోతుంది. ఇంకా క్లైమేట్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది కూడా. ఎందుకంటే మనం ఎక్కడమే దగ్గర ట్యాంక్ పైకి 4:30కి ఎక్కాం ఈవినింగ్ టైం. సాయంత్రం 4:30, 4:30, 45 ఇలాగైంది టైం. ఆ టైం అప్పుడు ఎక్కాను. ఇంకా సూర్యాస్తమం కూడా అయిపోతుంది ఇంకా. ఎందుకంటే అంత టైం అప్పుడు ఇంకా మనమైతే పైన అయితే ట్యాంక్ పైన ఉండకూడదు. ఎందుకంటే హైట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. చీకటి టైం దిగడం అంటే కొంచెం ఇబ్బంది. సో అదనమాట, కొంచెం దిగేస్తే కొంచెం మనకే బెటర్ కొంచెం బేగా. ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇది. ఎందుకంటే వీడియోలో అంతగా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి కంటెంట్ అంటే. ఈరోజైతే కొంచెం మన సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి చిన్న వ్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే కామెంట్ చేశారు ఒకసారి మీ ఊరిని ఒకసారి వ్లాగ్ చేయి చిన్న పైన చూపించని. వాళ్ళ గురించి అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. వీడియో అయితే నచ్చింది నేను అందరికీ అనుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K దగ్గరలో ఉంది మన ఛానల్. 1K సబ్స్క్రైబర్లు అవ్వగానే మనమైతే మన ఛానల్లో ఒకసారి అయితే మనకైతే కేక్ కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ది లాస్ట్ సబ్స్క్రైబర్ ఎవరైతే వాళ్ళు చూసుకొని మనమైతే కేక్ కటింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో అదనమాట ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, కమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి చేయడమే జరిగింది వీడియో. సో ఇంకేమైనా ఉంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే. ఫ్రెండ్స్ మరి ఇంకా ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకా వీడియోని అయితే ఎవరికైనా చూడాలనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా నేను మీ బాబు DPD అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.